హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్ను అనలైజ్ చేద్దాం. కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోవడం వల్ల ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎట్లా అనేది ఏ విధంగా ప్రిపరేషన్ కావాలనేది కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి ఓకే, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని చూద్దాం. ఓకే, మార్కెట్ శక్తుల యొక్క డిమాండ్ అండ్ సప్లై ఆధారంగా నిర్ణయించే మార్పిడి ధరని ఏమంటారు? ఇట్లా రౌండ్ అప్ చేసినాయి అనేది మనం ఆన్సర్స్ అనమాట. స్థిర మార్పిడి ధర అంటారు. హర్షవర్ధన్ చే సంకలనం చేయబడిన నాటకములను గుర్తించము. ప్రియదర్శిక, రత్నావళి మరియు నాగానందం. ఈ క్రింది కణజాలలో దేన్ని 100 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వేడి చేయడం ద్వారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేయబడుతుంది? ఫస్ట్ వన్ CaSO4 2H2O. క్రీస్తు శకం 1576 సంవత్సరంలో హల్దీఘాట్ యుద్ధంలో రాణా ప్రతాప్ సింగ్ సహాయపడిన ఆఫ్ఘన్ నాయకులు ఎవరు? హకీమ్ ఖాన్ నూర్. నెక్స్ట్, సింధు నాగరికతకు సంబంధించి ఏ స్థలం కోటను కలిగి లేదు? చానుదరవ్. భూ అంతర్భాగాన్ని ఈ విధంగా కూడా అంటారు, భారావరణం. నెక్స్ట్, భారత రాజ్యాంగం ప్రకారం మొత్తం ఎన్ని లోక్సభ స్థానాల సభ్యత్వంను భారత పార్లమెంటు కేటాయించడం జరిగింది? 552. మే నెల 2023 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ సమిట్ 2023 నిర్వహించబడింది. ఈ సమిట్ యొక్క ప్రధాన సారాంశం ఏమిటి మరియు ఈ సమిట్ ఎక్కడ జరిగింది? సత్యం, నమ్మకం మరియు దృఢ విశ్వాసం మరియు వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈ కింది వాటిలో ఏ పదార్థంలో అత్యధిక జ్వలన ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది? బొగ్గు. పర్యావరణానికి సంబంధించి స్మాగ్, SMOG అనే పదానికి నిర్వచనం స్మోక్ అండ్ ఫాగ్. నెక్స్ట్, జతపరచండి చూసుకోండి. పూనా ప్లేట్లు, మందసౌర శాసనం, ఐనవోల్ శాసనం, అంతిగుబ శాసనం. థర్డ్ ఆన్సర్, ఈ క్రింది వాటిలో మొక్కల్లో పునరుత్పత్తికి సంబంధించని భాగాన్ని గుర్తించండి. వేరు. ఢిల్లీలోని రాజ్పథ్ యొక్క కొత్త పేరు కర్తవ్యపథ్. నెక్స్ట్, కింది వాటి ఆ రూపాంశాలను సమైన సెకండ్ గ్రూప్ అంటారు. సెడిమెంటరీ రాక్స్, మెటాఫర్, ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్. థర్డ్ ఆన్సర్ చూసుకోండి. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ని ఏమంటారు? రెపో రేట్. సైమన్ కమిషన్ ఏ సంవత్సరంలో మరియు ఎవరు ఏర్పాటు చేశారు? 1927 సంవత్సరం మరియు బ్రిటిష్ ప్రభుత్వం 1927 బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నెక్స్ట్, సేమ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ రాజులు వాళ్ళ యొక్క బిరుదులు ఇచ్చారు. ఇది ఫస్ట్ ఆన్సర్ చూసుకోండి. ఈ కింది వాటిలో దేనివల్ల అయస్కాంతం తన ప్రభావాన్ని కోల్పోతుంది? పైవాన్ని అంటే వేడి చేయడం వల్ల, శుద్ధితో కొట్టడం వల్ల, పైనుండి భూమిపై పడివేయడం వల్ల మాత్రమే. అన్నిటితో ప్రభావం కోల్పోతుంది. నెక్స్ట్, ఈ కింది యుద్ధాలను క్రమానుగతంగా రాయండి. అంటే ఈ ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అట్లా అనమాట. ప్లాసీ యుద్ధం, బక్సర్ యుద్ధం, రెండవ కర్ణాటక యుద్ధం, మొదటి. దీనికి ఆన్సర్ CABD అంటే మూడోది ఆన్సర్. నెక్స్ట్, అశోకుని రాజశాసనాన్ని పెంచబడ్డ ప్రదేశాలు. మ్యాచ్ ద ఫాలోయింగ్. సెకండ్ ఆన్సర్. కర్కట రేఖ డాష్ రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఇది డిలేటెడ్ క్వశ్చన్, ఎందుకంటే ఆన్సర్కి ఇది ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్, ఈ కింది వాటిలో భారత మూలాలు ప్రపంచ స్థాయి నాయకులను గుర్తించండి. అందరూ. పైవాన్ని ఆన్సర్. రిషి సునాక్, ప్రవీణ జగన్నాథ్, కమల్ హారిస్. భారత స్టాక్ మార్కెట్ యొక్క సూచీలో డాష్ అంటారు, సెన్సెక్స్. వర్తమాన మహావీరులకు సంబంధించి సరికాని జత గుర్తించము. సరికాని జత జమాలి, మహావీర్ యొక్క సోదరి. ఇది సరికాదు, మిగతా అని సరైనవి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కాంక్లేవ్ 2020 ఏప్రిల్ 12 ఏ పట్టణంలో జరిగింది? ఢిల్లీ. బాల్ పాయింట్ పెన్ను డాష్ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది, తలతన్యత. నెక్స్ట్, మరాఠా ప్రభువైన సంభాజీని మరియు ఆయన ప్రధానమంత్రి కౌశిక్ను క్రీస్తకం 1689లో మొఘలాయి ఏ ప్రదేశంలో బంధించారు? సంగమేశ్వర్. ఈ కింది వాటిలో పంటిలోని రంధ్రాలు నింపడానికి వాడే పదార్థ సమిశ్రం ఏది? అమాల్గం. ఏ మొఘల్ రాజు ఆంగ్లేయుని బ్రిటిష్ కెప్టెన్ హాకిన్స్ స్వాగతం పలికి పోర్చుగీస్ పాలన అగ్రహారానికి కారణమయ్యాడు? మీర్ నూరుద్దీన్ మొహమ్మద్ సలీం. నెక్స్ట్, రెండు వేర్వేరు కంపెనీలు ఒకే కంపెనీగా రూపాంతరం చెందే క్రమం మరియు కలిసిన రెండు కంపెనీలు వాటి పూర్తిగా ఒక పెద్ద డాష్ అంటారు, సమ్మేళనం, అమాగ్యులేషన్. ఈ కింది వాటిలో ఏ దేశంలో భారత రాయబార కార్యాలయం లేదు? సొమాలియాలో లేదు. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఓడరేవు ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది? ఫోర్త్ ఆన్సర్. షేర్షా కాలంలో పరాగణ యొక్క అధికారి షిక్దార్. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్లు అంటే అప్పుడున్న గవర్నర్లు. నెక్స్ట్, వారి యొక్క రాష్ట్రంతో జతపరచండి. ఆన్సర్ 4. కింది వాటిలో సరైన ప్రవచనాలు గుర్తించండి. చనిపోయిన జంతువులు తినే ఇతర జంతువుల స్కావెంజర్స్ అంటారు. సూక్ష్మజీవులు శిలీంధ్రాలు మరియు వానపాముల విడుదల కులపెడతాయి. మానవ శరీరంలో సూక్ష్మజీవులు హాని కలిగిస్తాయి, డీకంపోజర్. ఇలా సరైన ఆన్సర్ ABD. మానవ శరీరం సూక్ష్మజీవులు హాని కలిగిస్తాయి, ఇది తప్పు, మిగతా అని రైట్.
స్వాతంత్ర పోరాటంలో జరిగిన సంఘటనలు అవి ఆరోహణ క్రమంలో గుర్తించండి. ఆన్సర్ ఫస్ట్ది DACEFE. బేకింగ్ సోడా యొక్క రసాయనాలు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. వ్యవసాయ చట్టం కింది వాళ్ళలో ఒక చోట ప్రవేశపెట్టకూడదు, అదేంటి? రాజ్యసభ మాత్రమే. సైనికులు దేశం కోసం విరమణ పొందడానికి నివాళులు అర్పించడం ప్రతి సంవత్సరం ఇంపార్టెంట్ డే ఏ రోజున జరుపుకుంటారు? 27th అక్టోబర్. భారత ప్రభుత్వం ద్వారా ఏ విధానం అంతరిక్ష పరిశోధన విధానం ఉత్తేజపరుస్తుంది? ఇండియన్ స్పేస్ పాలసీ 2023. నెక్స్ట్, ఈ కింది ప్రపంచంలో ఋగ్వేదానికి సంబంధించి సరికాని ఏది? ఋగ్వేదంలో ఎన్ని శ్లోకములు శివుని గురించి ప్రస్తావించాయి? ఎన్నో శ్లోకములు ప్రస్తావించాయి. ఇది ఒక్కటి తప్పు, మిగతా రైట్. కింది వాళ్ళ మెడికల్ టూరిజం అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన హీల్ ఇన్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లించిన మొత్తం వాటి ప్రత్యేక తీసుకున్న లావాదేవీ అఫీషియల్ రిజర్వ్ సేల్. NILP అన్నది 2023 సంవత్సరంలో మార్చి నెలలో భారత ప్రభుత్వం ప్రవేశించిన పథకం. దీని పూర్తి పేరేంటి? న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్. భారత రాజ్యాంగం ప్రకారం ఏటి కాలం ద్వారా జిల్లా న్యాయాధికారి నియమించబడతారు? 233. ఈ కింది వాటిలో భారతదేశ అంతర్గత భద్రతకు సంబంధించినది ఏది? అవినీతి నిర్మూలనకు సంబంధించిన చట్టాలను సమర్థంగా అమలు పరచడం. ఈ కింది వాటిలో ఏ పోషకాలు పాలలో ఉండవు? ఫైబర్. ఓకే, మిగతాది మిగతా పేపర్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయబడుతుంది. ఓకే, మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.